వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక కొల్లిపరలోని కృష్ణా కరకట్ట కృష్ణా వెస్ట్ కాలువ మీద 4.19 కోట్ల అంచనా వ్యయంతో హై లెవెల్ వంతెన నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంత్రి మనోహర్ తో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం వల్ల సుమారు 20,000 మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, అందరూ సురక్షితంగా సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారని తెలిపారు. పట్టణాలు పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం దాదాపు 3-4 నెలల నుంచి శాంక్షన్ అయినా కూడా ఆగి ఉంది. ఎందుకంటే నదీ జలాలు కృష్ణా వెస్టర్న్ కెనాల్ నుంచి మనం తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు అందించడానికి, రక్షిత మంచినీటి పథకం పూర్తి స్థాయిలో నిల్వలు ఉంచుకోవడానికి వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా సమ్మర్ స్టోరేజ్ కోసం నిండుగా ఉండాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు కొంచెం జాప్యం జరిగింది. అయితే 5 కోట్ల రూపాయల ఈ వంతెన సుమారు 20,000 మందికి ఉపయోగపడుతుంది. శివలూరు, అత్తోట, కొలిపర, తూములూరు ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ వంతెన ద్వారా ఒక ప్రశాంతమైన ప్రయాణం, రాబోయే రోజుల్లో మనకి నీటి లెవెల్స్ ఏమున్నా కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం నుంచి మేము చేపట్టాం. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ముందు నుంచే మేము ఒక ప్రణాళిక వేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు తప్పకుండా దానికి ఫలితాలు ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఏ శాఖలో ఏ పథకం కింద మనకి నిధులు తెచ్చుకోగలుగుతామో అక్కడ వెతికి తప్పకుండా మన ప్రాంతానికి ఎప్పుడు లేని విధంగా నిధులు తీసుకొచ్చే ఒక ప్రక్రియ ప్రారంభించాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి 2025-26 సంవత్సరానికి 97 కోట్ల 60 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చేటట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుని దానికి ఆల్రెడీ శాంక్షన్స్ చేయించుకున్నాం. ఈ సంవత్సరం అనేక పనులు ప్రారంభించుకుని అభివృద్ధితో పాటు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటున్న విధంగా సంక్షేమం కూడా కనివినే రీతిలో చేస్తాం. అవి పెన్షన్స్ కానివ్వండి, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రాబోయే రోజుల్లో మేము చేసే మన బడి పిల్లలకు ఉపయోగపడే విధంగా సన్నబియ్యం మధ్యాహ్న భోజన పథకం ద్వారా మేము అందించే సరుకు కానివ్వండి, వీటన్నిటిలో కూడా మన ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 స్థానానికి వెళ్ళే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం. మే చివరికల్లా ఈ వంతెన నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో జరగాలి. గతంలో మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, శివలూరు వంతెన కూలిపోయినప్పుడు 42 రోజుల్లో R&B రోడ్డు పైన మనం వంతెన పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వంతెన పూర్తి అవ్వాలని ఇప్పుడే నేను అధికార యంత్రాంగానికి చెప్పాను. ఖచ్చితంగా మే చివరికల్లా ఈ వంతెన పూర్తి అయ్యేటట్టు మేమందరం కూడా కృషి చేస్తాం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం 97.60 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని తెలిపారు. కొల్లిపర మండలంలో ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఈ యొక్క బ్రిడ్జిని గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన అవగాహన లేనటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండటం చేతగానటువంటి ప్రభుత్వం ఈ రోజున గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేయగలిగినటువంటి కూటమి నాయకత్వంలో ఒక అడుగు ముందుకు వేసినటువంటి నాయకులు ఇద్దరు కూడా ఇక్కడ మన ముందున్నారు. ఒకరు నాదెండ్ల మనోహర్ గారు అయితే, రెండో వారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. వీళ్ళిద్దరి యొక్క అనుభవాన్ని మరి ముఖ్యంగా మనోహర్ గారికి గతంలో కూడా ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా నిధులు తీసుకురావాలనే ఆలోచన కూడా కలిగినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి యొక్క సమన్వయంతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేదానికి ఇప్పుడుగానే ఈ 7 నెలల కాలంలో 97.5 కోట్లు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. మనకి రైతాంగానికి అవసరమైనటువంటి డొంక రోడ్లు అన్నింటినీ కూడా పూర్తి చేయాలి ఈ యొక్క సమ్మర్లో అని చెప్పి ఒక ఆలోచన చేయటం అనేది నాదెండ్ల మనోహర్ గారి యొక్క దూరదృష్టి మనకు అర్థమవుతూ ఉంది. దాన్ని మనందరం కూడా ఈ రోజున హర్షధ్వానాలు వెలిబుచ్చాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత మీ అందరూ గమనించాల్సినటువంటి అంశం
ఎన్నో కష్టాలున్నా నష్టాలు జరిగినా వీటిలన్నింటినీ కూడా విధ్వంసం జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని మరలా తిరిగి పునర్వైభవం చేసుకోవడానికి ఒక పక్కన అమరావతిని ఏ రకంగా తీసుకురావాలి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు జీవనాడైనటువంటి రైతులకు అవసరమైనటువంటి సకల చరాచర జీవరాశులకు అవసరమైనటువంటి పోలవరాన్ని ఏ రకంగా సాధించుకోవాలి, వీటితో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను కూడా ఏ రకంగా తీసుకురావాలి, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా పేజ్డ్ మేనర్గా చేసుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ రెండు కళ్ళతో ఈ రోజున ముందుకు తీసుకువెళ్ళాలని సాధించాలని ఏ రకంగా అయితే ఎన్నికల ముందలు చెప్పినటువంటి మనం ఏ రకమైనటువంటి ప్రామిసులు చేశామో వాళ్ళందరికీ ఆ ప్రామిసులన్నింటినీ కూడా అమలుపరిచే రీతిలో ఈ రోజున పనిచేస్తున్నటువంటి విధానం పెన్షన్ కానీ తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకి బకాయిల్ని ఈ రోజున దాదాపు 1300 కోట్ల బకాయిలు తీర్చినటువంటి మరి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఆ రకంగా ఈ రోజున రైతుల్ని సకాలంలో ఆదుకోవటమే కాకుండా వారికి ఏది కావాలి భవిష్యత్తులో అనేది కూడా ఈ రోజున ప్రభుత్వం కూటమి నాయకత్వం మరి ముఖ్యంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పైన ఉన్నటువంటి మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందుకు అడుగు పెడుతున్నటువంటి ఈ కూటమి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా మంత్రి మనోహర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేక వదిలేసిన ఈ వంతెన ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో మంజూరు చేయించుకోవడమే కాక నిధులు కేటాయించగలిగిందన్నారు. తెనాలి నియోజకవర్గంలో నిధులు తక్కువగా మంజూరయ్యాయని, అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కృషితో మరో 10 కోట్లు అదనపు నిధులను సాధించారని చెప్పారు. కేవలం 9 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 36 కోట్ల నిధులను తీసుకురావడంలో మంత్రి విజయం సాధించారని ప్రశంసించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంత ప్రజలు మనోహర్ గారిని కనుక ఎలక్ట్ చేస్తే ఆయన డెఫినెట్గా మినిస్టర్ అవుతారని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వరకు వెళ్ళి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి తెనాలి అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఓటేయండి అంటే తెనాలి ప్రజలు కూడా ఆ రోజున అద్భుతమైన మెజారిటీ, చరిత్రలో లేని విధంగా 50,000 మెజారిటీతో గెలిపించారు. ఆ గెలిపించిన ఫలితం ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే మొట్టమొదటిగా మన ప్రాంతంలో జాబ్ కార్డ్స్ తక్కువ ఉండటం వల్ల నరేగా 2 కోట్లే వచ్చినాయి మనకి. కొన్ని రాయలసీమ కానీ వేరే ప్రాంతాల్లో జాబ్ కార్డ్స్ ఎక్కువ ఉన్న దగ్గర 10, 15, 20 కోట్లు కూడా ఆ నియోజకవర్గాలకు వచ్చినాయి. మనకు 2 కోట్లే వస్తే మనోహర్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగి మాకు 2 కోట్లు అంటే కష్టం అని చెప్పి మళ్ళీ 10 కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంటు, అందులో మెజారిటీ తెనాలికి ఉపయోగపడే విధంగా అందులో దాదాపు 7 కోట్లు వాడుకుంటాం. అంటే 10 + 2 12 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. ఇవి కాకుండా ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది PMGSY బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా 2023లోనే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ 40% స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల 2 సంవత్సరాలు అయిపోయింది బ్రిడ్జ్ ఇది వర్క్ అవటం. ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ తీసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా నేను మొన్న PMGSY సెంటర్ నుంచి దాదాపుగా 22 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 3 లార్జ్ లెంతీ రోడ్స్ తీసుకొచ్చాం. అంటే మొత్తం వచ్చేటప్పటికి అది ఒక 12, ఇది ఒక 5, 17, తర్వాత అది ఒక 20, 37 కోట్ల రూపాయలు వితిన్ 9 మంత్స్లో తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో వస్తున్నాయి. ఇంకొక 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి డొంక రోడ్లు అన్నీ కూడా ఫినిష్ చేసే బాధ్యత మనోహర్ గారు తీసుకోబోతా ఉన్నారు. నాజరుపేటలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం తిరుపతమ్మ తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్వాహకులు కనక తప్పట్లతో ఆలపాటికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత 39 ఏళ్లుగా మునగా కుటుంబం ఆధ్వర్యంలో గోపయ్య స్వామి తిరునాళ్ల వైభవంగా జరగటం సంతోషంగా ఉందని, వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను ఆశీస్సులు అందుకోవటం అభినందనీయమని అన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆలయ అభివృద్ధికి సహకరించిన పలువురిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. శ్రీనివాసరావు గారు సీనియర్ న్యాయవాది,
అలాగే శ్రీ మధ్య మల్లికార్జునరావు గారు, గురుగంటి రఘురామయ్య గారు సన్మానిస్తూ ఉన్నారు. నిర్వాహకులు కోరుతూ ఉన్నాం. అందరూ కొంచెం వెనక్కి జరగండి సార్, కొంచెం దగ్గర జరగండి మేడం. మీరు తదుపరి కాటూరు వెంకటేశ్వరరావు గారు సత్కరిస్తారు. గోపయ్య స్వామి లక్ష్మీ తిరుతమ్మ గారి తిరునాళ్ళ బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా భక్తులందరి యొక్క విశ్వాసం నమ్మకాన్ని వమ్ము చేయదని చెప్పి ఒక విశ్వాసంతో ఇక్కడ తండోపతండాలుగా వేలాది మంది ఈ తిరునాళ్ళ సందర్భంలో వాళ్ళ యొక్క కోరికలు తీరిన దీంతో ఇక్కడ వాళ్ళు దేవుడిని సందర్శించుకుంటూ ఉంటారు. ఇలాంటి ఈ పట్టణ ప్రాంతంలో ఈ యొక్క తిరునాళ్ళు అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుంది. వీళ్ళు సామాజిక సేవ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఎంతోమందికి ఇక్కడ సత్కారం చేసుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క గోపయ్య స్వామి లక్ష్మీ తిరుపతమ్మ గుడిలో ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీరినందుకు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం అనేది ఇది ఈ సంస్కృతి సాంప్రదాయం అనేది కొనసాగుతున్నటువంటి ప్రాంతం. గతంలో కాటూరి వెంకటేశ్వరరావు గారి సహాయ సహకారాలతో ఆయన శిల్పకళా నైపుణ్యంతో చేసినటువంటి అనేక రకమైనటువంటి బొమ్మలు ఇక్కడ ప్రదర్శనకు కూడా పెట్టేవారు. చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది వచ్చి ఆ యొక్క బొమ్మల్ని వారు దర్శించుకొని ఆనందించి వెళ్ళేవారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడంలో ఈ ఏరియా ప్రజల్లో ఒక ఐకమత్య భావం నిలబడాలని, కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, ఒక పండగ వాతావరణాన్ని ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఆ తల్లిని దర్శించుకొని వారు ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొంది చాలా సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి. పట్టణంలోని నాజరపేటలో కొలువు తీరి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లను పురస్కరించుకొని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలయానికి విచ్చేసి స్వామివార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి మనోహర్ను నిర్వాహక సభ్యులు స్వాగతం పలికి స్వామివార్ల దర్శనం అనంతరం పూలమాలలు దుశ్శాలువాలతో సత్కరించారు. వివిధ వేషధారణలతో కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు టీడీపీ జనసేన పార్టీల నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా జకాత్ ద్వారా పేద ముస్లిం మహిళలకు నూతన వస్త్రాలు అందజేశారు. ఇంద్రావూర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పేద ముస్లిం మహిళలు 1000 మందికి పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెనాలి మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ వి లక్ష్మీపతి, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జనాబ్ ఇస్మాయిల్ బేగ్, ది కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు డిఎల్ కాంతారావు,
తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, బీజేపీ నాయకులు కటారి వాసుదేవ నాయుడు, షేక్ నఫీస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రంజాన్ మాసంను ముస్లింలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆధ్యాత్మికతోటి పాటిస్తుంటారు. అందులో భాగంగా వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారంగా జకత్ అనేది అత్యంత ప్రధానమైన అంశం. ఇందులో ఏ మతంలో కూడా మానవ సేవయే మాధవ సేవ అంటారు. అందులో భాగంగానే ఇక్కడ జాఫర్ షాదిక్ భాషా సొసైటీ వారు ఈరోజు 100 మందికి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని, అలాగే ఇతర సేవా కార్యక్రమాలు అందరూ కలిసి చేస్తున్నారు. ఇది ఎంతో మంచి కార్యక్రమం. ఎందుకంటే ఫెస్టివల్ రోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, ఫెస్టివల్ జరుపుకోవాలంటే మంచి లక్ష్యంతో చేస్తున్న ఒక కార్యక్రమాన్ని దినదినాభివృద్ధి అయ్యి ఇంకా ఎంతమందికి సేవా ప్రతి మనిషి ఎదుటి వాడికి సహాయం చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి వాడిని కూడా భగవంతుడు ఆశీర్వదిస్తాడని ఇక్కడ ఖలీల్ గారు చేసే కార్యక్రమం 18 సంవత్సరాల పైగా చేయటం అంటే మామూలు విషయం కాదు. ఆయన కూడా చాలా సామాన్యుడు ఖలీల్ గారు. ఆయనకి వెన్నంటి, ఆయనకు తోడుండి మా వదిన గారు, ఖలీల్ గారి భార్య గారు ఎంత ఉత్తమురాలంటే, అంటే ఆమె ఇష్టత లేనిదే ఏది కూడా జరగదు. మొదటి నుంచి కూడా ఆయనకు అండదండలుగా ఆయన పక్కనుంటూ ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తూ మహాతల్లి నిజంగా ఆమెకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 3.5 లక్షల రూపాయలు సపరేట్గా తీసి పెట్టాము. 26వ తారీఖు రోజు మన కాకతీయ బ్యాంక్ పైన ఫంక్షన్ హాల్లో రేపు ఇవ్వబోతున్నాం. వాళ్ళకి కూడా వచ్చే నెల 6వ తారీఖు ఈ పిల్లల పెళ్లిళ్ళకి కావాల్సిన జహేజ్ కార్యక్రమం కూడా ఇవ్వబోతున్నాం. రేపు మండల కేంద్రమైన అమర్తలూరులో ఒక 200 మందికి అక్కడ ఇవ్వబోతున్నాం. ఎల్లుండి కొల్లిపర్లో మండల స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కాకతీయ బ్యాంక్ ఆవరణలో అక్కడ ఇవ్వబోతున్నాం. 27 దుగ్గిరాల మన జంపాల వారి కళ్యాణ మండపంలో దుగ్గిరాల సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు అన్ని గ్రామాల వాళ్ళకి అక్కడ ఇవ్వబోతున్నాం. ఇట్లా సంవత్సరం మొత్తం మీద 12 నుంచి 15 లక్షల రూపాయల దాకా మనం ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. కానీ మీరందరూ ఆశీర్వదించి మీరందరూ దువా చేయబట్టి ఆ దువా వల్లే ఈరోజు మేమిద్దరం కూడా సంతోషంగా సుఖంగా హాయిగా గడుపుతున్నాం. ఇప్పుడు చిన్న విరామం.